మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమును బట్టి మీకు అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. యాకోబు దర్శనం పొందిన తర్వాత, పరలోక దర్శనం పొందిన తర్వాత తన మామ అయినటువంటి లాబాను దగ్గరికి వెళ్ళాడు. వాళ్ళిద్దరు పిల్లల్ని పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళ దాసీలు పిల్లల్ని కూడా పెళ్లి చేసుకున్నాడు. 11 మంది సంతానం కలిగింది. యాకోబు దగ్గర కొలువు చేశాడు. దేవుడు ఇతను ఆశీర్వదించాడు కాబట్టి లాబాను కంటే కూడా ఎక్కువగా ఆస్తిపరుడయ్యాడు. అతను తిరిగి మళ్ళీ తన తల్లిదండ్రుల దేశానికి బయలుదేరాడు. ఆ దేశం ఏంటట? ఎదోము. ఆ దేశానికి బయలుదేరాడు. బయలుదేరితే ఎక్కడ ఎదోములో ఎవరున్నారు? తన అన్న అయినటువంటి ఏసావు ఉన్నాడు. తన దూతలు ముందుగా పంపించి ఇదిగో యాకోబు లాబాను దగ్గర నివసించాడు, చాలా ఆశపరుడయ్యాడు, పశువులు గాడిదలు మందలు ఇవన్నీ అయ్యాడు అని పంపించండి అన్నాడు. ఇంత ఆశతో బయలుదేరి వచ్చినటువంటి వాడు తర్వాత ఏమైపోయిందట? దేవునితో పోరాడాడు. రాత్రంతా పోరాడాడు. ఎందుకు పోరాడాడు? దేవుడు ఆశీర్వదించాడు, దేవునితో నిబంధన చేసుకున్నాడు. రాత్రంతా పోరాడవలసి వచ్చింది. ఇగో నన్ను పోనీ అని దేవుడు అంటుంటే నేను వదలను అన్నప్పుడు ఆ దేవదూత ఏం చేసిందట? తొడ మీద గుద్దిందట. తొడేమో ఒడిసిపోయిందని మనం ఉన్నాం. ఎందుకు? యాకోబు రాత్రంతా దేవునితో పోరాడాడు. ఈరోజు మనము ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ఏసావు దగ్గర మనుషులు పంపించాడు, నేను ధనవంతుడిని అయ్యానని చెప్పండి, అన్నతో చెప్పండి అని. వాళ్ళు వెళ్ళి తిరిగి వచ్చి ఏం చెప్తున్నారు? మేము చెప్పాము, కానీ యాకోబు ఏం చేస్తున్నాడు? యాకోబు కాదు, ఏసావు ఏం చేస్తున్నాడు? 400 మందితో నీ మీదకి బయలుదేరి వస్తున్నాడు అని వెళ్ళిన దూతలు చెప్పారు. వెంటనే యాకోబుకి భయం వేసింది. అమ్మ అప్పుడు నన్ను చంపుతానని అన్నాడు, నేను అమ్మ చెప్పినట్టుగా నేను వెళ్ళిపోయాను, మరలో ఇప్పుడు తిరిగి వస్తున్నాను, 400 మంది గుంపుతో వస్తున్నాడు, నన్ను చంపేస్తాడేమో. తన భార్యలతోటి పిల్లలతోటి ఉన్నటువంటి దాసీలతోటి చెప్పాడు, ఇదిగో మనము 2 గుంపులుగా అయిపోదాం, ఒక గుంపు ముందుగా వెళ్ళండి, ఒక గుంపు వెనుకుంటారు. ఆ గుంపు వాళ్ళతో ఏం చెప్పాడు? ఇదిగో నీ తమ్ముడైనటువంటి యాకోబు నీకోసము ఇదిగో ఇన్ని బహుమానాలు తీసుకొస్తున్నాడు, ఇంతగా నీకోసము ధనాన్ని, మేకల్ని, గొర్రెపోతుల్ని, గాడిదల్ని, ఉంటుని ఇవన్నీ పంపించాడని మొదటి గుంపుతో చెప్పాడు. ఏమనుకున్నాడు? మొదటి గుంపుతో తనకు సంతోషపడిపోతే, ఏసావు కానీ వదిలిపెట్టేసి వెళ్ళిపోతే బాగుంటుంది, లేదా మొదటి గుంపుని చంపేసినా 2వ గుంపు బతకొచ్చు అనుకున్నాడు. కానీ బయలుదేరి వెళ్తుండగా మొదటి గుంపు వెళ్ళిపోయింది. 2వ గుంపుతో వెళ్తున్నప్పుడు అతను భయం వేసింది. ఏం చేసేటప్పుడు? ఇక నా వల్ల కాదు, భార్య బిడ్డలతో చెప్పేశాడు, అమ్మా మీరు బయలుదేరి ఆస్తి గీస్తి అంతా పట్టుకుని మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి వాళ్ళు పంపించేశాడు. వాళ్ళందరూ వెళ్ళిపోయారు. మొదటి గుంపు వెళ్ళిపోయింది. తర్వాత భార్య పిల్లల్ని ఎబ్బోకురేవు దాటించాడు, పంపించేశాడు. ఆ రాత్రి ఏం చేశాడట? ఒక్కడు మిగిలిపోయాడట యాకోబు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ జీవితంలో మనం అనేకమైన సంపాదించుకోవచ్చు, కానీ ఒక శత్రువుని బట్టి మనం భయపడిపోతాం. కానీ యాకోబుకి దేవుడు ఒక ఆశీర్వాదం ఇచ్చాడు. ఎప్పుడు ఆశీర్వాదం ఇచ్చాడు? ఎప్పుడైతే తల్లిదండ్రుల మాట విన్నాడో, బయలుదేరి వచ్చాడో, ఒక్కడో ఉన్నాడో, ఆ రాత్రి కలగన్నాడు, దేవుడు దర్శనం ఇచ్చాడు. నేను దీవిస్తాను, నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి నేను దీవిస్తాను, మరలా తిరిగి వచ్చే వరకు నీతోటే ఉంటాను ఆజ్ఞాపించినప్పుడు యాకోబు ఏం చేశాడు? నువ్వు గనక నన్ను దీవిస్తే, నేను వెళ్ళిన చోట్లల్లా నువ్వు ఆశీర్వదిస్తే, మళ్ళీ తిరిగి నా తండ్రి ఇంటికి నేను తిరిగి వచ్చినట్టు క్షేమంగా దయచేస్తే నా ఆస్తులు అంతా కూడా సగభాగం నీకు ఇచ్చేస్తాను దేవునితో మొక్కుకున్నాడు. కానీ వెళ్ళిన తర్వాత
పెళ్ళిళ్ళు చేసుకోవడంలో పడిపోయాడు, తర్వాత ఆస్తులు సంపాదించుకోవడంలో పడిపోయాడు. మళ్ళీ తన మామ జీతం విషయంలో 2-3 మార్లు మార్చినప్పుడు కూడా దేవుడు అన్నాడు, నీ లాభాన్ని చేసిందంతా నేను చూశాను, నేను నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పి యాకోబు ఇదిగో మచ్చల చారులోనే నావి అన్నప్పుడు మొత్తం మచ్చల చారులోనే పుట్టాయి. లేదు తెల్లవి నల్లవి నావి అన్నప్పుడు అన్నీ నలుపు తెలుపుగా పుట్టాయి. ఈ విధంగా దేవుడు ఆశీర్వదించాడు ఆ మనుషుని. కానీ దేవునికి ఇవ్వడము మర్చిపోయాడు. ఇప్పుడు ఎవరికి ఇస్తున్నాడు? ఆస్తిలో సగభాగము ఏసావు కానుక ఇచ్చేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఈ రోజున ఎలాగున్నామో ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయం ఏం తెలియజేస్తుంది? నువ్వు మొక్కుబడి కనుక చేసుకున్నట్లయితే దాన్ని తీర్చడానికి త్వరపడు. రేపొద్దుట దూతతో అబద్ధం ఆడద్దు, నీ మీదకు నువ్వు శాపం తెచ్చుకోవద్దు అని చెప్తుంది. కానీ ఇక్కడ దేవునికి కూడా మర్చిపోయినటువంటి యాకోబు ఏం చేశాడు? తను చంపుతాడేమని అన్న కానుకలు పంపించాడు. దాంతో సరిపోయిందా? ఒక్కడు మిగిలిపోయి భార్య పిల్లలందరినీ ఆశించి పంపించేశాడు. ఒక్కడు మిగిలిపోయినప్పుడు మళ్ళీ దేవుడు దర్శనమిచ్చినప్పుడు దేవునితో పోరాడుతూ ఉన్నాడు. పోరాటం అంటే ఏంటి? దేవునితో పోరాటం అంటే ప్రార్థన. ఇక్కడ పోరాడుతూ ఉన్నాడు. పోరాడుతూ ఉంటే తెల్లవారిపోతుంది. దేవుని దూత అంటున్నాడు, నన్ను విడిచిపెట్టి తెల్లవారిపోతుందంటే నువ్వు నన్ను దీవిస్తేనే కానీ నేను నిన్ను విడిచిపెట్టినాను. దేవునితో పోరాడుతూ ఉన్నాడట. ఇక ఆ దూత కోపం వచ్చి తొడ మీద గుద్దాడట. గుద్దితే ఏమైపోయిందంటే తొడ ఒడిసిపోయిందట, కుంటోడైపోయాడు. కానీ వదిలిపెట్టలేదు. అప్పుడు అంటున్నాడు, నీ పేరేంటి? నా పేరు యాకోబు అనే మోసగాడిని. ఇప్పుడు ఎవరిని మోసం చేశాడు? దేవుని మోసం చేశాడు. తల్లిదండ్రులు మోసం చేయలేదు, లాభాన్ని కూడా మోసం చేయలేదు. కానీ ఇక్కడ ఎవరిని మోసం చేశాడు? దేవుని మోసం చేశాడు. ఏదైతే నిబంధన చేసుకున్నాడో దేవునితో, ఏదైతే ఒట్టు పెట్టుకున్నాడో దాన్ని మర్చిపోయాడు. అందుకని ఏమైపోయిందంటే వచ్చిన ఆస్తినంతా కూడా అన్నదమ్ముడికి పంపించవలసి వచ్చింది. ఒక్కడు మిగిలిపోయాడు. నా పేరు యాకోబు. ఎప్పుడైతే పశ్చాత్తాపం కలిపి నేను మోసగాడిని అని దేవుడి దగ్గర ఒప్పుకున్నాడో అప్పుడు దేవుడు అంటున్నాడు, ఏమని అంటున్నాడు? ఒక రాత్రంతా ఒక నరుడు దేవునితోని మనుషునితోనూ పోరాడాడు, పోరాడి గెలిచాడు. ఇక నుంచి నీ పేరు యాకోబు కాదు, ఇక నుంచి ఇశ్రాయేలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలు బట్టి మనం ఏం నేర్చుకున్నాం? దేవునితో ఏదైతే నిబంధన చేసుకుంటున్నామో, దేవునితో ఏదైతే మనం ఒట్టు పెట్టుకుంటున్నామో దాన్ని తీర్చడానికి వెనకంజ వేయొద్దు, లేటు కూడా చేయొద్దు. రేపొద్దుట దూతతో చెప్పొద్దు, ఏదో పొరపాటు జరిగిందని కూడా దూతతో చెప్పొద్దు. నువ్వు గనక దేవునితో నిబంధన చేసుకున్న దాన్ని, నిబంధన అంటే కానికే అక్కర్లేదు. దేవుని మందిరంలో నేను ఎలా ఉంటాను, దేవుని మందిరాన్ని తుడుస్తాను, దేవుని మందిరాన్ని బాగు చేస్తాను అని నువ్వు ఎప్పుడైతే ఒక మాట పెట్టుకున్నావో, లేదా దేవుని మందిరం కోసం నేను మ్యూజిక్ వాయిస్తాను, దేవుని మందిరంలో నేను పాటలు పాడతాను, దేవుని మందిరం ప్రార్థనలు చేస్తాను అని ఎప్పుడైతే నువ్వు తీర్మానం చేసుకున్నావో, అలాగే ప్రతి ఆదివారం నీ సన్నిధిలో ఉంటాను ఎప్పుడైతే తీర్మానం చేసుకున్నావు, ఆ తీర్మానం మర్చిపోయి నీకు ఉద్యోగాలు వచ్చాయి కదా, పనులు వచ్చాయి కదా అని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నావేమో. నువ్వు మర్చిపోవచ్చు, కానీ దేవుడు మర్చిపోడు. ఈ రోజున ఆ మర్చిపోయినటువంటి యాకోబుకి ఏం కలిగిందట? దేవునితో పోరాడే స్థితికి వచ్చేసాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవునితో చేసుకునే నిబంధన మర్చిపోవద్దు. కానీ ఇక్కడ దేవుడు ఇంకోటి చెప్తున్నాడు. ఆ దేవుడు ఏంటంట? మనల్ని క్షమించే దేవుడు. మనం చేసిన పొరపాట్లు ఆయన సన్నిధిలోకి వచ్చేసి ఆయన పాదాలు పట్టుకుని వదలకుండా నువ్వు కనుక ప్రార్థన చేసినట్లయితే, మన పాపములు కనుక మనం ఒప్పుకున్నట్లయితే ఆయన నీతిమంతుడు కనుక మన పాపములన్నింటిని విడిపించి నీతిమంతుడిగా తీరుస్తాడు. కాబట్టి మనము ఈ మాటను జ్ఞాపకం చేసుకుందాం, ధ్యానం చేద్దాం, దేవునితో మన నిబంధనను స్థిరపరచమని అడుగుదాం. అలాంటి శక్తిని, బలాన్ని ఇమ్మని దేవునితో మనము ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. ఈ మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి పంపించాలనుకుంటే షేర్ చేయండి, అనుదినము కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, ఈ వాక్యం ద్వారా తండ్రి, ఇదిగో నీతో చేసినటువంటి నిబంధన మేము మర్చిపోకుండా తండ్రి
అది ఎప్పటికప్పుడు ఆ నిబంధన నెరవేర్చుకునే కృప మాకు దయచేయండి. అలా చేసి ఇదిగో యాకోబు పొందుకున్నటువంటి ఆశీర్వాదాన్ని మేము కూడా పొందుకోవడానికి కృప చూపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.